హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను లాస్ట్గా మీకు షార్ట్ స్ట్రాంగిల్ అనే ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి నేను చెప్పాను కదండి. సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసి ఉంటాను నేను ఈ వీడియోని. సో ఈ వీడియోలో నేను 80% ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది అని నేను చెప్పాను. అలాగే ఆ స్ట్రాటజీకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అండ్ ఆ స్ట్రాటజీలో నేను తీసుకుంటున్నాను ఈ పొజిషన్ని అని నేను ఆ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగిందండి. సో నేను ఇక్కడ చెప్పేశాను 80% ప్రాఫిట్, 80% వరకు పనిచేస్తుంది, మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనేసి. బట్ అది ఎంతవరకు కరెక్ట్? సో అది కరెక్ట్ కాదు కదండి. ఒకసారి చెప్పిన దాన్ని మనము మళ్ళీ అప్లై చేసి దాంట్లో వచ్చే అవుట్పుట్ని కూడా మనము సబ్స్క్రైబర్స్కి చూపించాలి అనే ఒక ఉద్దేశంలో నేను ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుందండి. సో ఒకసారి ఆ ట్రేడ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ నేను మన యొక్క ఛానల్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో వచ్చినట్లయితే మీకు ఆ ట్రేడ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ నేను స్క్రీన్ షాట్ తీసి మీకు ఆ గ్రూప్లో ఆ రోజే నేను పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇదంతా ఆప్షన్ చైన్ స్క్రీన్ షాట్ కావచ్చు, ఇలాగ పే ఆఫ్ స్క్రీన్ షాట్ కావచ్చు అండ్ లెవెల్స్ కావచ్చు. సో ఈ వీడియోనే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఈ ఛానల్ యొక్క లింక్ ఉంటుందండి, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్, అలాగే ఆ వీడియో యొక్క లింక్ రెండు ఉంటాయి. మీరు అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ముందుగా మనము ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మనం చెప్పాం కదండి. సో ఈ వీడియో కాదు, సో వెయిట్. సో ఈ వీడియోలో నేను మొత్తం చెప్పడం జరిగిందండి. సో దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనము ట్రేడ్ తీసుకునేటప్పుడు అది ఆల్మోస్ట్ 888 రూపీస్, అంటే అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్ ఇక్కడ ఉన్నిందండి. సో ఇక్కడ నుంచి అది ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ ఒక సైడ్ వేస్లో మూవ్ అవుతూ ప్రజెంట్ అయితే 903 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, 903లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ ట్రేడింగ్కి సంబంధించి ఈ లెవెల్స్ గురించి అండ్ నేను తీసుకోబోయే పొజిషన్ గురించి అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను అక్కడ మాట్లాడడం అయితే జరిగింది. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఒకసారి ఆ వీడియోని అయితే ట్రై టు అండర్స్టాండ్. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈ స్ట్రాటజీ అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. సో ఇది పే ఆఫ్ గ్రాఫ్ అండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ప్రాఫిట్ అండి. ఇది ఆ రోజు నేను అప్లై చేసిన ట్రేడింగ్ ప్లాన్కి గాను నాకు వచ్చిన ప్రాఫిట్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్క్రీన్ పైన 13,525 రూపీస్ అనేది నాకు ప్రజెంట్ ప్రాఫిట్గా ట్రేడ్ అవుతుందండి. సో ప్రజెంట్ ఆప్షన్ చైన్ చూపిస్తాను చూడండి. మనకు ఇంకా అక్కడ స్టిల్ రైటింగ్ అయితే అలాగే ఉందండి. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో చూపించుంటాను మీకు ఈ ఆప్షన్ చైన్ని. సో ఇది కూడా నేను స్క్రీన్ షాట్ తీసి మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఒకసారి చేయవలసింది ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే నేను ప్రీవియస్గా నేను పోస్ట్ చేసిన చార్ట్ అండ్ పే ఆఫ్ గ్రాఫ్ అండ్ ఆప్షన్ చైన్ నేను మూడింటిని మా గ్రూప్లో పెడతాను. అలాగే ఆ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోలో కొంచెము తడబాటు ఉంటుంది, ఎందుకంటే నేను యూట్యూబ్కి కొత్త. సో ప్రతిదీ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. సో ఇలాంటి స్ట్రాటజీస్ నేర్చుకోవడం ద్వారా కూడా మనం ప్రాఫిటబిలిటీలో ఉండొచ్చు అని చెప్పడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో నేను చెప్తున్న దాంట్లో మీకు గనక నిజాయితీ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చెప్తున్న దాంట్లో ఫేక్ మోసం చేస్తున్నట్లు అన్ని ఛానల్స్లో చెప్తారు కదండి, వాళ్ళు చెప్తున్న దానికి రియల్ టైంలో వాళ్ళు చేస్తున్న దానికి సంబంధం ఉండదండి. సో అలా మాత్రం నా ఛానల్ ఉండదు. నేను చేసేదే చెప్తాను, నేను చెప్తున్నదే నేను చేస్తూ ఉంటాను. ఓకేనా? మీరు అలాంటి ఫేక్ పర్సన్స్ని అయితే అవాయిడ్ చేయండి. సో మీరైతే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి కామెంట్ సెక్షన్లో ఉన్న గ్రూప్లోకి వెళ్ళి సో ఇవన్నీ టాలీ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే
ట్రేడ్ తీసుకోకముందు నేను ఫొటోస్ పెట్టాను కదా, వీటిని ఇప్పుడు నేను ట్రేడ్ కంప్లీట్ చేసి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను పెడుతున్న పోస్ట్కి రెండింటికి టాలీ డిఫరెన్స్ ఏంటి అన్నదాన్ని మీరు ఒకసారి తెలుసుకున్నట్లయితే మీకు మీ యొక్క పర్సనల్గా ట్రేడింగ్ కెరియర్కి చాలా యూజ్ అవుతుందండి. సో అలా యూజ్ అవ్వాలనే నా కోరిక అండి. సో అంతకుమించి ఈ వీడియోలో ఇంకేం లేదు. సో ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీని నేర్చుకోవడం ద్వారా మనము ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఉన్న ఇదేంటో చెప్తాను చూడండి. మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మనము ఇక్కడ స్ట్రాటజీని అప్లై చేయలేదు, అలాగని డౌన్ సైడ్ వెళ్తుందని మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయలేదు. సో ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది. సో ఎంత రేంజ్ బౌండ్ మూవ్ అవుతుంది, మనకు 100 రూపీస్ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుందని మనము ఈ ట్రేడ్ తీసుకునే ముందు అప్లై చేసామండి. అంటే ఆ లెవెల్స్ అన్నవి మీకు చూపించాను కదా, ఈ లెవెల్స్. సో ఈ లెవెల్స్లోనే ఉంటుంది అనేసని నేను ఈ ట్రేడ్ని తీసుకోవడం జరిగింది. సో ఆ లెవెల్స్లోనే అది కన్సాలిడేషన్ స్టేజ్లో ఉండడం వల్ల సో మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ స్ట్రాటజీస్లో ఉన్న బ్యూటీ అదే అండి. సో మార్కెట్ ఎటు వెళ్ళినా మనకు ప్రాఫిట్లో ఉంటాం. సో అర్థమైంది కదా. సో ఎందుకు పదే పదే స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇలాంటి స్ట్రాటజీస్ రియల్ టైంలో అప్లై చేసి అవి వర్క్ అవుతాయని చూపించే ప్రూఫ్స్ ఎవరు చేయరండి, అంత సాహసం చేయరు ఎవరు. సో మీరు అర్థం చేసుకుంటారు.